గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా చేపడుతున్న అభివృద్ధి పనులను చర్చ వేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు సవాల్ విసిరారు. హన్మకొండ చౌరస్తా వేదికగా ఈ విషయంపై బహిరంగ చర్చకు రావాలని ప్రతిపక్ష నాయకులకు ఆయన సవాల్ విసిరారు. 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 4వ డివిజన్లో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి పనులు చేయకపోయినా పర్వాలేదు, కానీ చిత్తశుద్దితో పనిచేస్తున్న నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయటం, అనుచిత వ్యాఖ్యలు చేయటం రాజకీయాల్లో అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలు సిగ్గుచేటని పేర్కొంటూ కేవలం విమర్శల కోసమే విమర్శలు చేయకుండా వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. ప్రజల కోసం తాము చేస్తున్న పనులను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని, చర్చకు ఎప్పుడూ సిద్ధమన్నా తాము వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాపీలు కూడా మీ మీడియా గ్రూపులలో అన్ని గ్రూపులలో పెట్టడం జరిగింది. అది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసుకొని ఈ మాజీ శాసనసభ్యుడు అబద్ధాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ అటువంటి వ్యక్తి వినయ్ భాస్కర్ గారిని వాటిని అవి చూపి అంటే అడగండి. ఎందుకు ఇంకా మాయ మాటలు చెప్పి ప్రజలను ఎందుకు మోసం చేస్తానో, ఎందుకు కబ్జాల దండల్లో ఇవన్నీ పెట్టిన అన్నిటికీ స్టేలు పట్టుకురావట్లేదు. వాళ్ళ పార్టీ ఆఫీస్కు స్టే పట్టుకోతుంది. పబ్లిక్ పార్క్ అది. మేము పబ్లిక్ పార్కులు కానీ అవి కానీ ఇవి కానీ 2 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క ఆక్రమణ జరిగిందా? ఒక్కటి. కబ్జాలు లేవు, గుండాయిజాలు లేవు, రౌడీజాలు లేవు. ప్రశాంతంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ప్రజలు బతుకుతుంటే మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పి ఇవాళ మేము అభివృద్ధి చేస్తానికి వాడవాడలు తిరుగుతున్నామని చెప్పి ఒక దొంగ నాటకం, కొత్త నాటకం ఆడుతున్నాం. మాకు అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడ ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన వీసమెత్తు కూడా మాకు లేదు. వాళ్ళతోటి కలెక్టర్ గారి దగ్గర కూర్చోబెట్టి చర్చలు జరిపించి వారు ఏ విధంగా చేయాలి, వారు పెట్టిన తీర్మానానికి ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే ఆలోచనతోటి మేము ఉన్నాం తప్ప మాకు వారికి వరకు అన్యాయం చేయాలని ఉండేది ఉంటే మీకు ఇంటికి ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఎందుకు చెప్తాం మేము? అయినా ఎందుకు ఒప్పుకోవట్లేదు తెలుసా? దీని వెనుక మాజీ శాసనసభ్యుడు వినయ్ భాస్కర్, దాని వెనుక చిట్టిమల్ల సుధాకర్ ఇంకోళ్ళు ఉన్నారు ఆయన పేరు. ఆయనే ఒక పెట్టుబడిదారులు ఆ ల్యాండ్ అంతా కొన్నారు. దాని వెనుక పెట్టుబడి పెట్టి ఇవాళ దాన్ని కనుక వీళ్ళ గుడిసెలు జరిగితే గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి రోడ్డు మీద పడతారని చెప్పి ఆలోచనతోటి దానిని అక్కడే ఉంచడానికి మాడవీధులు కట్టనీయకుండా, మాడవీధులు కడితే రాజేంద్రుడికి ఏడ పేరు వస్తుందో, కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు వస్తుందో అనే ఆలోచనతోటి ఈ యొక్క నీచమైన ఆలోచనతోటి ముందుకు పోతుంటే దీన్ని ఏమనాలి? నేను చేసిన అభివృద్ధిని అప్రిషియేట్ చేయకున్నా పర్వాలే, కానీ ఇలాంటి అడ్డంకులు అరాచకాలు సృష్టిస్తూ పోతుంటే మరి ప్రజలు ఉన్నారు, మేమేం చెప్పని అవసరం లేదు. ఆఖరికి చీపిల్లు అనుకొని మిమ్మల్ని కొట్టి నుంచి తరువు మీద దాకా మీరు ఇదే పని చేసేటట్టున్నారు. మీరు మార్పు రావట్లే. 2 ఏళ్ళు అయినా పిల్లలు పెద్దోళ్ళు అవుతాండ్రు. ఇంకా ఆలోచనలు మారకపోతే ఎట్లా, బుద్ధి మారకపోతే ఎట్లా? కాబట్టి మేము కూడా అడుగుతున్నాం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని